చేస్తున్నారు అంటే చాలా విషయాలు బయటకు వచ్చాయి. అదే విధంగా అనేక వ్యవస్థల్లో కూడా లోపాలు ఉన్నాయి, అక్రమాలు జరిగాయి. ఇసుక మాఫియా గురించి కానీ, ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి టీడీపీ చెప్పినటువంటి మాటలు. ఇవన్నీ బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తారా? రిషికొండ ఇవన్నీ ఉన్నాయి. అధికారంలోకి వచ్చి నెల కాకముందు ఇవన్నీ బయటకు తీస్తూ ఉన్నారు. అంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలను చేసుకుంటూ ముందుకు వెళ్తారా, లేదంటే అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళడానికి ఎటువంటి సహాయ సహకారాలు అవసరం? ఫస్ట్ ప్రయారిటీ ఏ విధంగా ఉండాలి, మీరేమంటారు? ఫస్ట్ రాష్ట్ర అభివృద్ధి విషయంలోనే దృష్టి పెట్టాలి. ఎందుకంటే విభజన తర్వాత 10 సంవత్సరాల కాలం గడిచిపోయింది, చెప్పుకోవడానికి ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. అది తెలుగుదేశం హయాం, ఫస్ట్ తెలుగుదేశం పరిపాలనలో కూడా ఆశించినంత జరగలేదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో కూడా ఆశించినంతగా జరగలేదు. మరి ఆంధ్రప్రదేశ్ నష్టపోయిన విషయం, ఆంధ్రప్రదేశ్కు రెవెన్యూ లేనిటువంటి విషయము, అభివృద్ధిలో వెనకబడి ఉన్నాము అన్న విషయం అందరికీ వాళ్ళ అర్థమైపోయింది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఎంతవరకు ఉంది? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే ఏమాత్రం కూడా ఒక్కరోజు కూడా పరిపాలన చేసేటువంటి అవకాశం కనపడడం లేదు. మరి ఏంటి ప్రత్యామ్నాయము? ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు చేసేటట్టు అప్పులు చేయాలి. ఇప్పుడు కట్టాలి, రేపు పెన్షన్లు ఇవన్నీ జీతాలు ఇవ్వాలి, ఉద్యోగులకు దగ్గరకు వస్తున్నది టైం. మరి ఏ విధంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయగలుగుతుంది ప్రభుత్వము అంటే? డబ్బులు ఉంటే కదా మేనేజ్ చేయగలరు. పోనీ ఆయన ఏదో అన్ని ఆస్తులు తనఖా పెట్టి అప్పులు తెచ్చి నడిపాడు అంటే, మరి వీళ్ళు కూడా అదే పని చెయ్యాలి అంటే ఎక్కడన్నా ఆస్తులు అసలు మిగిలి ఉన్నాయని నా ప్రశ్న. అన్ని అయిపోయింటాయి, ఇంకా ఏ ఆస్తులు తనఖా పెడతారు? ఉంటాయి కదా. ఇప్పుడు ఎఫ్ఆర్ఎంబి లిమిట్ దాటిపోయింది. కేంద్రం ఏదైనా జోక్యం చేసుకొని, సరే రొటీన్ అడ్మినిస్ట్రేషన్, రొటీన్ ఖర్చులకు రెవెన్యూ వస్తుంటుంది కాబట్టి కొంత నడిచిపోతుంది, కొంత మేనేజ్ చేయగలుగుతారు. బట్ ప్రధానమైనటువంటి అంశాలు పోలవరము, రాజధాని నిర్మాణము, వెనకబడిన జిల్లాల అభివృద్ధి, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు, రాయలసీమలో ప్రధానంగా వెనక ప్రాజెక్టుల యొక్క పనులు జరగలేదు. సో వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ప్రత్యేక నిధులు లేకపోతే ప్యాకేజ్ ద్వారా ఇవ్వగలిగితే తప్ప ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో మనుగడ సాగించడం కష్టము. ఇవాళ జనానికి ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు? అభివృద్ధి జరగలేదు కాబట్టి ఫెయిల్ అయిపోయింది ఆ గవర్నమెంట్, మేము వస్తే చేస్తాము అని వచ్చారు. అది ఎన్డీఏ కూటమి. చంద్రబాబు నాయుడు ఒక్కడే చెప్పింటే చంద్రబాబు నాయుడు తప్పుపడ్డానికి అవకాశం. ఇప్పుడు బీజేపీ ఉంది, జనసేన. సో ముగ్గురిని క్వశ్చన్ చేయాల్సినట్టు అవసరం వస్తుంది. వచ్చినప్పుడు ఫస్ట్ మనము పోలవరం తీసుకుంటే, మరి ఆయనేమో అమిత్ షా గారు ఎన్నికల ముందు 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పాడు. ఇప్పుడేమో అక్కడికి వెళ్ళి ఆ టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ అన్ని పరిశీలన చేసిన తర్వాత 4 సంవత్సరాలు పట్టొచ్చు అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అంటే ఆ స్థాయిలో అక్కడ అంటే లాస్ అయింది కానీ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్నటువంటి సిచ్యువేషన్స్ చూసిన తర్వాత ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది స్వయంగా చూసిన తర్వాత వచ్చినటువంటి క్లారిటీ. కానీ లక్ష్మణ్ గారు ఒకటి క్లారిటీ ఇవ్వండి, ఏపీ ప్రజలకు అర్థం కాని ఇంకొక విషయం ఏంటంటే ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్. మనందరికీ తెలిసిందే 2014లో ప్రత్యేక హోదా గురించి పోరాడారు టీడీపీ. అప్పుడు బీజేపీతో పాటు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ప్యాకేజ్ గురించి మాట్లాడి హోదా కావాలి అని చెప్పి వైసీపీ మాట్లాడిన తర్వాత యూటర్న్ తీసుకొని బీజేపీ నుంచి విభేదించి బయటికి రావడం, ప్రత్యేక హోదా తీసుకొస్తాం మాకు మెజారిటీ ఇవ్వండి అంటే 22 మంది ఎంపీలని ప్రజలు అప్పుడు పట్టం కట్టారు. కానీ పైన ఆ బలం లేదు కాబట్టి ప్రత్యేక హోదా రాలేదు. మేము ఇప్పటికీ కొట్లాడుతున్నామని చెప్పారు, నెక్స్ట్ అధికారంలోకి వస్తే కొట్లాడుతూనే ఉంటామని చెప్పున్నారు. కానీ అధికారం ప్రజలు ఇవ్వలేదు. ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి ఏమన్నా గత ప్రభుత్వం నిధులు తీసుకుందా? ప్రత్యేక హోదాకే కట్టుబడి ఉంది కాబట్టి ప్యాకేజీకి సంబంధించి నిధులు తీసుకోలేదా? ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ ప్రత్యేక ప్యాకేజ్ సంబంధించి నిధులు తీసుకుంటుందా? ఒకవేళ ప్రత్యేక ప్యాకేజ్ సంబంధించి నిధులు తీసుకుంటే ప్రత్యేక హోదా గురించి మాట్లాడే రైట్ ఉంటుందా? ఇవన్నీ ప్రజల నుంచి కొన్ని వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు, ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ప్రజల నుంచి ఏం లేవమ్మా. కొంతమంది లెఫ్ట్ భావాలు ఉన్నటువంటి వాళ్ళు, కొన్ని మీడియా సంస్థలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయి. అసలు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదు.
అది అది సబ్జెక్ట్ క్లోజ్. ఉమ్, అటు చెప్పమని రఘునాథ్ బాబు గారిని అవకాశం ఉందేమో. ఉమ్, ఒకవేళ అలాంటిది ఏదైనా ఆలోచన చేస్తే ఎన్ని రాష్ట్రాలు లేచి కూర్చుంటాయి కావాలని. ఉమ్, బీహార్ అడుగుతుంది, నార్త్ ఈస్ట్ లో అడుగుతాయి, కాశ్మీర్ మొత్తం వస్తాయి. ఏ ఉమ్, విధంగా ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతుంది? కేంద్ర ప్రభుత్వం ఏమైనా దొంగ నోట్లు ప్రింట్ చేసి పంచుతారా ఈ రాష్ట్రాలకన్నిటికీ? ఉమ్, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూను బట్టే ఆయా రాష్ట్రాలకు వాళ్ళు నిధులు ఇవ్వగలుగుతారు తప్ప ఉమ్. ఏదో పెట్టేస్తుంటే పోనీ ప్రత్యేక హోదా పెడతారు పులోమని ప్రపంచంలో ఉండే పరిశ్రమలన్నీ ఆంధ్రప్రదేశ్ వస్తాయా? రావు. గత ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఏమన్నా తీసుకుందా? ప్రత్యేక హోదాకి స్టిక్ ఆన్ అయి ఉంది కాబట్టి తీసుకోలేదా ప్రత్యేక అనేది. హోదా గురించి మనం చర్చించుకోవడం, మాట్లాడుకోవడం అందరికి టైం వేస్ట్. ఉమ్. నేను అడిగింది అది కాదు. ఏంటంటే నిధులు లక్ష్మణ్ గారిని అడిగిన క్వశ్చన్ అది కాదు. ప్రత్యేక హోదా గురించి స్టిక్ ఆన్ అయినటువంటి గత ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులను తీసుకున్నారా? అది తీసుకోకపోతే ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ కట్టుబడినటువంటి ఈ సర్కార్ తీసుకునే అవకాశం ఉంటుంది కదా నిధులు సమకూర్చుకోవడంలో అనేది. ఇప్పుడు గత ప్రభుత్వం నిధులు తీసుకోవడానికి ఏం చేసింది? రాజధానికి నిధులు ఇవ్వాలి కేంద్రం, అది ఆపేసింది. పోలవరం టెక్నికల్ ప్రాబ్లము, అది కొట్టుకుపోవడము, డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడము, దానివల్ల అది ఆగిపోయింది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు ఆగిపోయాయి. దేనికి వాళ్ళు ప్రత్యేక ప్యాకేజ్ కింద నిధులు తీసుకురాలేదు. వెరీ క్లియర్. అది దేనికి రాలేదు, దేనికి వెళ్ళలేదు. ఇవన్నీ వాళ్ళే ఆపేసుకొని కూర్చుంటే నిధులు ఎందుకు ఇస్తుంది? నువ్వు కడతానంటే, పోలవరం కడతానంటే నిధులు ఇస్తారు. పోలవరం కట్టాలంటే ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం వచ్చా, కాంట్రాక్టర్ ని మార్చిరి, కాంట్రాక్టర్ ఆహ్వానం లేకపోయి ఇంకొక ఆయన వచ్చా, ఆగిపోయింది కదా. అది ఏం చేయాలి? డయాఫ్రామ్ వాళ్ళు కొత్తది కట్టాలన్నా, ఉన్నది రిపేర్ చేయాలన్నా, ఇది సమస్య వచ్చా, వాళ్ళు పనులు చేయకుండా ఆపేశారు కదా. ఆపేసినప్పుడు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అవసరం ఏముంది పనులే జరగనప్పుడు? ఇప్పుడు ఈ ప్రభుత్వం వీటిని చేస్తాను అంటుంది. ఇప్పుడు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. నేనేం చెప్తున్నానంటే అన్నిటికంటే తెలుగుదేశం కానీ జనసేన కంటే వైఎస్ఆర్సీపీ కంటే ఎక్కువ బాధ్యత బీజేపీ మీద ఉంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ కోట్లు ఉంది. ఖచ్చితంగా పార్టీ ఎదగాలంటే చూడండి, మీరు రాష్ట్రం విడగొట్టారు అనే కాంగ్రెస్ బీజేపీని చీకొట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ఎన్నికల్లో దళితులిచ్చి 10 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పుడన్నా అభివృద్ధికి సహకరిస్తారని 3 పార్లమెంటు సీట్లు, 8 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీరు ఏవైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేయడమే కాకుండా విభజన చట్టంలో ఏవైతే ఉన్నాయో వాటిని అమలు విషయంలో రాష్ట్ర బీజేపీ కమిటీ కేంద్రాన్ని అడగాలి. అలాగే కేంద్ర బీజేపీ కమిటీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిధులు ఇవ్వగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేయగలుగుతారు. లేకపోతే ఏముంది, ఇలాగే కాలం గడిచిపోతుంది. సోమవారం పోలవరం విజిట్, రాజధాని విజిట్, కసుముడ్చాము, చెట్లు కొట్టాము, లైట్లు వెలిగించాము, అవే కనిపిస్తాయి. ఇంకా మళ్ళీ అంత 4 సంవత్సరాల కాలం, 5వ సంవత్సరం వస్తే ఎన్నికలు అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కేంద్రము ఉంటుంది, కొంత అవుట్ ఆఫ్ ది వే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలని సమానంగా చూసి నిధులు ఇచ్చే పరిస్థితి ఉంది. అక్కడ ప్రత్యేకంగా ఇచ్చే పరిస్థితి లేదు. కొన్ని గ్రాంట్ల విషయంలో 10% వరకు వాళ్ళు ఇవ్వచ్చు, ఎక్కువ ప్రధానమంత్రి గారు అనుకుంటే ఇవ్వచ్చు. అలా చేయగలగాలి. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాల నిర్మాణాలు కూడా స్థలాల కేటాయింపులు అయ్యింది కాబట్టి త్వరగతిన అవి కూడా నిర్మాణాలు చేస్తే రాజధాని కంటికి కనిపిస్తుంది. అన్నిటికీ మించి ముందు రాజధాని కనిపించాలి అంటే ప్లాట్లు రైతులకు రిజిస్టర్ చేపియాలి. అది చంద్రబాబు నాయుడు చేయకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు 14లో దాని అవకాశం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది అడవిలాగా మారిపోయింది అన్నాడు, 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడైనా త్వరితగతిన ఏదైతే ప్లాన్ మీరు రెడీ చేసి పెట్టి ఉన్నారో ఆ ప్లాన్ ప్రకారము సిఆర్డిఏ చట్ట ప్రకారము మార్కింగ్ ఇచ్చి వాళ్ళకి ఇదిగో బాబు నీ ప్లాట్ ఇది, ఇదిగో నీకు రిజిస్టర్ చేస్తున్నామంటే రిజిస్టర్ చేసుకున్నాక అమ్ముకునే హక్కు ఉంది, కట్టుకునే హక్కు ఉంది. కాబట్టి 33 ఎకరాల్లో ప్లాట్లు కింద ఇస్తే అక్కడెక్కడ భవనాలు లేచి కూర్చుంటాయి. ఎందుకు? రాజధాని ఇదే అని నిర్ణయం అయిపోయిన తర్వాత షాపింగ్ కాంప్లెక్స్లు వస్తాయి, సినిమా థియేటర్లు వస్తాయి, ఎవరు ఏమి కట్టాలనో అవన్నీ కట్టారు. అపార్ట్మెంట్ కట్టుకుంటారు, అమ్మినవాడు కొనుక్కున్నవాడు రియల్ ఎస్టేట్ వాడు కూడా వెంచర్లు వేస్తాడు.
త్వరితగతిన మనకు కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు ఇంకా ఇంటర్నల్ రోడ్లు వేయడము, మిగతా పనులు ఏవైతే ఉన్నాయో అది చెయ్యాలంటే రావాలి. ఇప్పుడు అంతకుముందు కూడా 9,000 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ టెంపరరీ రాజధాని అని చెప్పి దాన్ని కట్టి మధ్య మధ్యలో ఆ భవనాలు కొట్టి క్వార్టర్స్ అన్ని కట్టి ఆ నిధులు డైవర్ట్ చేసుకొని పోలవరం నిధులు డైవర్ట్ చేసి ఇవన్నీ చేయడం వల్ల లెక్కలు అడిగి వాళ్ళ కేంద్రం దానివల్ల ఆపి ఇవన్నీ జరిగాయి కదా. లాస్ట్ సంవత్సరం కాలం ముందు బీజేపీతో తెగదంపులు చేసుకొని కమిటీలు వస్తే కమిటీకి సమాధానం చెప్పకుండా ఇవన్నీ చేశారు కదా. అందుకే పారదర్శకంగా ఉంటామని చెప్తున్నారు. పోలవరం విషయంలో ఏ రిపోర్ట్స్ కావాలన్నా, ఏ డాక్యుమెంట్స్ కావాలన్నా అన్ని బహిర్గతంగానే పెడతాం, ఎవరికి కావాలంటే వాళ్ళు చూసుకోవచ్చని చెప్తున్నారు.